తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం తెలంగాణలో ఏఐసీసీ పరిశీలకులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. తెలంగాణ డీసీసీ అధ్యక్షుల ఎంపికకు 22 మంది ఏఐసీసీ పరిశీలకులను ప్రకటించింది. ఆ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాల్లో నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పెట్టాలని క్రమశిక్షణ కమిటీ డిసైడ్ అయిందట. గాంధీ భవన్లో నేతల బల ప్రదర్శనకు చెక్ పెట్టాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుందట. పదవులు ఇతరత్ర కారణాలతో తెలంగాణ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నేతల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవిని నియమించింది. ఇక క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు కాగానే తన పనిని మల్లు రవి స్టార్ట్ చేశారు. జిల్లాలో నేతల మధ్య ఉన్న విభేదాలపై క్రమశిక్షణ కమిటీ దృష్టి సారించింది. విభేదాలు ఉన్న నేతలను గాంధీ భవన్ కు పిలుస్తూ వారి ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, మురళీ దంపతులకు జిల్లాలోని ఎమ్మెల్యేలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. నేతలు పరస్పరం క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పటికే కొండా మురళి 2 సార్లు క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరయ్యారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు సైతం పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరయ్యి తమ వాదనలు వినిపించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య పంచాయతీని పరిష్కారం చేసేందుకు మరోసారి క్రమశిక్షణ కమిటీ భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య వార్ నడుస్తోంది. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి మిగతా నేతలకు పొసగటం లేదు. దీంతో డీసీసీ అధ్యక్షుడిపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేశారు. తాజాగా సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన పూజల హరికృష్ణపై అక్కడి నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పూజల హరికృష్ణ పాల్పడుతున్నారని క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో క్రమశిక్షణ కమిటీ పూజల హరికృష్ణకు షోకాజ్ నోటీసులిచ్చింది. మరోవైపు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, ఫిర్యాదులపై చర్చించేందుకు క్రమశిక్షణ కమిటీ మరోసారి భేటీ కానుంది. అదేవిధంగా నేతలు క్రమశిక్షణ కమిటీ ముందుకు వస్తున్నప్పుడు బల ప్రదర్శనగా తమ అనుచరులతో గాంధీ భవన్ కొస్తున్నారు. ఇది పీసీసీకి తలనొప్పిగా మారింది. దీంతో ఇక నుంచి నేతలు బల ప్రదర్శన చేయకుండా చర్యలు తీసుకునేందుకు పీసీసీ రెడీ అవుతున్నట్లుగా గాంధీ భవన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ అధికార కాంగ్రెస్ పార్టీలు నేతల మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాలని ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం. అయితే ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేసినా ఇప్పటి వరకు ఫలితం దక్కలేదు. మరి ఈసారైనా కాంగ్రెస్ పార్టీలు అంతర్గత విభేదాలకు చెక్ పెడతారా? ఇలానే చూసి చూడనట్టు వదిలేస్తారా? చూడాలి.